హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీవన్. మార్నింగ్ లేవగానే నేను ముందుగా ప్లాంట్స్ చూస్తాను ఎక్కువగా. చూడగానే మీరు వీడియోలో చూశారు కదా, రోజ్ ఫ్లవర్. అది చూడగానే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా మన రొటీన్ స్టార్ట్ అవుతుంది కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇంక ఇవన్నీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్, పిల్లల్ని రెడీ చేయడం, ఇంక ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంక లంచ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను. నేను లంచ్లోకి పన్నీర్ కర్రీ చేశాను. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నార్మల్ బేసిక్ కర్రీయే. పన్నీర్ కర్రీతో పాటు నేను ఇంకా జీరా రైస్ కూడా చేశాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందరికీ తెలిసిందే, జీరా రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి అవైలబుల్గా ఉన్న వాటితోనే జీరా రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చాలా సింపుల్గా చేశాను. నాకు అవైలబుల్గా ఉన్న వాటితోనే చేశాను. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది. ఇంకా లంచ్ అది కంప్లీట్ అయిన తర్వాత ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుని ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా చిన్న పనులు, ఇంట్లో ఉన్న చిన్న పనులు చేసుకున్నాను. సండే అయితే ఇంకా తప్పదు కదా, అందరం అనుకుంటాం సండే అయితే ఫుల్ రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటాం, కానీ సండేనే ఎక్కువ పని ఉంటుంది. అది అందరికీ తెలిసిందే, కామన్ అది. ఇంకా ఈవినింగ్ నేను పిల్లలకి స్నాక్ కింద ఇలాగా మొక్కజొన్న పొత్తులు కాల్చి ఇచ్చాను. మొక్కజొన్న పొత్తులు హెల్త్కి చాలా మంచిది. బట్ ఇప్పుడు పిల్లలైతే ఇవి తినడానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. ఎక్కువ జంక్ ఫుడ్ ఇవే అలవాటు అయిపోతున్నాయి. మ్యాక్సిమం పిల్లలకి ఇలాంటివి అలవాటు చేస్తేనే వాళ్ళకి హెల్తీగా ఉంటారు. కావాల్సిన విటమిన్స్ అవి కూడా బాడీకి అందుతాయి. ఇంకా నేను చిన్న పనులు ఇంట్లో ఉంటే అవన్నీ చేసుకున్నాను. ఇంకా చింతపండు పులుసు ప్రిపేర్ చేసుకున్నా. ఎప్పుడైనా మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేయడానికి టైం లేనప్పుడు నేను ఇంకా పులిహోర కింద ఒక్కోసారి వీక్లీ వన్స్ అయితే పులిహోర చేస్తాను. నేను చింతపండు పులిహోర, మా పిల్లలకి చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా చేస్తాను. నాకు టైం కుదరకపోతే వెంటనే ఇంకా ఫ్రిడ్జ్లో ఇది రెడీగా ఉంటుంది. ఇంక ఇది తీసి ఇంకా రైస్ పెట్టి ఇంకా ఈ పులిహోర పులుసు ఆల్రెడీ రెడీగా ఉంటుంది కాబట్టి పోపు వేసుకుని ఇంక ఇది కలుపుకుంటాను. చాలా ఈజీగా అయిపోద్ది. మ్యాక్సిమం టైం లేనప్పుడే చేస్తాను, కుదరలేనప్పుడు. చింతపండు పులుసు తీసినప్పుడు చింతపండు పిప్పు వస్తుంది కదా, అదంతా నేను ఒక పక్కన స్టోర్ చేసి పెట్టుకుంటాను. వాటితో దేవుడి దగ్గర సామాన్లు అవి క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తాయి. ఇదివరకైతే మన అమ్మమ్మలు వాళ్ళు వీటితోనే కడుక్కునేవారు, చాలా నీట్గా ఉండేవి. బట్ ఇప్పుడైతే పీతాంబరి పౌడర్లు, ఏవో రకరకాల లిక్విడ్స్తో కడుగుతున్నారు. ఇదివరకైతే వాటితోనే క్లీన్ చేసేవారు చింతపండు పిప్పుతో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.